ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. కళ్ళు మూసుకొని. ప్రేమ కలిగిన మా పరలోక కన్న తండ్రి, దేవా మీ నామానికి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. దేవా ఈ దినమందు మమ్మల్ని కలిసి కాపాడి తండ్రి మీ మహాజ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించే వాక్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలైనా. నేను లోకానికి తెలియని మనిషి బ్రతుకు చరిత్ర అనే ఈ 5 రోజుల సభలు మాకు వీక్షించి ఆశీర్వదించి నేను అనేక మంది ఈ విజయనగర పట్టణంలో ఉన్నవారు తన బ్రతుకు చరిత్రని తెలుసుకోవడానికి వారందరికీ కూడా నాకు మంచి మనసుని దయచేయండి. వాక్యం చెప్పబోతున్న నాకు మంచి జ్ఞానాన్ని వాక్శక్తిని ప్రసాదించండి. వినడానికి సిద్ధపడి ఉన్న మీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించే మనసును దయచేయండి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా బ్రతికినట్లుగా దయ చూపించండి. ఏ ఆటంకం లేకుండా మీరే కార్యక్రమాన్ని నడిపించమని అన్నిటినీ మీకు అప్పగించి యేసుస్వామి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, లోకానికి తెలియని మనిషి బ్రతుకు చరిత్ర అనే సంచలనాత్మక ఐక్య మహాసభలు ఈ 5 రోజులుగా చెప్పడానికి సిద్ధపడి ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ప్రపంచంలో ఈ భూగడ్డ మీద ఈ భూమి మీద ఉన్న బ్రతుకుతున్న అన్న పదానికి అర్థం తెలియక బ్రతుకుతున్న ప్రతి మనిషి వినవలసిన సంగతులు ఎక్కడి నుంచి చెప్తున్నామంటే దేవుడు తన భక్తుల ద్వారా రాయించి మన చేతికి ఇచ్చినటువంటి బైబిల్ నుండి చెప్తున్నాం. దేవుడు రాశాడు. మనిషి బ్రతుకు గురించి దేవుడు రాసి ఒక పుస్తకాన్ని, ఒక టెక్స్ట్ పుస్తకాన్ని దేవుడు మన చేతిలో ఇచ్చిన తరువాత కూడా మనిషి తన బ్రతుకు గురించి తెలుసుకోవడానికి ఇష్టపడడం కూడా లేదండి. కానీ రాజుల చరిత్రను తెలుసుకోవడానికి ఆశపడతారు. రాజుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి తెలుసుకోవడానికి ప్రాధాన్యపడతారు. చూడండి, లోక జ్ఞానంలో, బడిలో, కాలేజీలో, యూనివర్సిటీలో ఎక్కడ చూసినా చరిత్రలు అని చరిత్రం అని ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠంలో ఎవరి చరిత్రలు ఉంటాయో మీకు తెలుసు, చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. మీ చరిత్ర అందులో ఉండదు. ఎవరి చరిత్రలు ఉంటాయంటే రాజుల చరిత్రలు. మనుషులు వాళ్ళు ఈ లోకంలో బ్రతికిన విధానాన్ని చరిత్రగా రాసి పెట్టారు. ఆ చరిత్రలను మాత్రం మనుషులు తెలుసుకుంటున్నారే తప్ప వారి చరిత్ర తెలియదు. వారు ఎవరు? మనుషులైన మీరు ఎవరు? మీరు ఎప్పటి వారు? మీరు ఎలా పుట్టారు? అందుక చాలా విషయాలు చెప్పారు, మీరు విన్నారు తమ్ముడు పేరుతో. మనిషి చరిత్ర తెలియక బ్రతుకుతున్న మనిషి, లోకానికి తెలియని మనిషి బ్రతుకు చరిత్ర. లోకం అంటే మట్టి కాదు, మనుషులు. అన్ని చరిత్రల్లో తెలిసిన మనిషికి తన చరిత్ర తెలియదు. తన చరిత్ర గురించి, తన చరిత్రని తెలుసుకోవాలన్న తపన కూడా మనిషికి లేదు. పుట్టిన తర్వాత ఏం చెయ్యాలి? 5 ఏళ్ళకు బడికి వెళ్ళాలి. 15 సంవత్సరాల కల్లా 10వ తరగతిలోకి వెళ్ళాలి. 10వ తరగతి అయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాలి. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలి.
ఆ తర్వాత ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లలను కనాలి, ఆ తర్వాత మేడను కట్టుకోవాలి, ఆస్తులను సమకూర్చుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ లో అమౌంట్ని పెంచాలి, ఆ తర్వాత పిల్లలకు పెళ్లి చేయాలి, వారు పిల్లలని కనాలి, వారే మనవలు మనవరాలు, వారిని పెంచాలి, ఆ తర్వాత చచ్చిపోవాలి. మనిషికి తెలిసినది ఇదే. దీనికి పేరు చరిత్ర కాదు. మనిషి తెలుసుకోవాల్సిన చరిత్రని మనిషి తెలుసుకోవడానికి ఇష్టపడలేదు, మనిషికి తెలియదు కూడా, చెప్పేవారు కూడా లేదు. అందుకేనండి దేవుడు ఈ బైబిల్ని, ఈ 66 పుస్తకాలను రాయించి మన చేతికి ఇచ్చి, చదువుకోండి, మీ చరిత్ర ఏంటో తెలుసుకోండి అన్నాడు. ఈ రోజు నుండి శుక్రవారం వరకు 5 రోజులు మనిషి చరిత్ర మీరు తెలుసుకోబోతున్నారు. మీ చరిత్రని మీరు తెలుసుకోబోతున్నారు. లోకంలో ఎవరు చెప్పని, ఎవరికి తెలియని మీ చరిత్రని మీరు తెలుసుకోబోతున్నారు. దీనిని చెప్పేవారు ఎవరు? ఒక అద్భుతమైన మాటను దేవుడు మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో రాయించాడు. పాత నిబంధనల్లో ప్రసంగి గ్రంథం అనే ఒక పుస్తకం ఉందండి. ఆ పుస్తకంలో ఒకసారి మీరు విప్పి చూడగలిగితే చాలా అద్భుతమైన ఒక విషయం చెప్పాడండి. 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. మనిషి ఎలా బ్రతుకుతున్నారు? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. క్షేమకరమైనది ఎవరికి తెలియను అంటున్నాడు. ఏమండి, ఏం మాటలండి ఇది? ఎలాంటి ప్రశ్న వేస్తున్నాడో చూడండి దేవుడు. ఎలాంటి ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. 1000 ప్రశ్నలు వేస్తానన్నాడు దేవుడు. యోబు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నీ బ్రతుకు చరిత్ర నీకు తెలుసా అంటున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. వాడు ఆయనతో రాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ప్రసంగి గ్రంథం మరలా వెళ్ళండి. ఇప్పుడు 1000 ప్రశ్నలు దేవుడు వేస్తే ఒకదానికి కూడా నువ్వు సమాధానం ఇవ్వలేదని చెప్తున్నాడు దేవుడు. మీరు ఇవ్వగలరా? ఇవ్వలేడు. ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు కనుక. ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి, మరలా వెళ్ళండి. 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎంత చక్కటి ప్రశ్న. సమాధానం చెప్పాలి. 5 రోజుల్లో దీనికి సమాధానం మీరు వింటారు. ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పాలి? విజయనగరం పట్టణంలో ఉన్న వారికి, విజయనగరం జిల్లాలో ఉన్న వారికి వారి బ్రతుకు చరిత్రను ఎవరు చెప్పాలి? చెప్పడానికి ముందుకు వచ్చాం. బైబిల్ రీసెర్చ్ సెంటర్. ఎవరు చెప్తారు? ఏమండి?
బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియదు. క్షేమకరమైనది అంటే మనుషులు అనుకున్న క్షేమకరం ఏంటి? డబ్బు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అది కూడా మేడ ఇల్లు ఉండాలి, అది కూడా పైన ఒక మేడ ఉండాలి, ఆ పైన ఒక మేడ ఉండాలి, ఆ 2 ఇళ్ళని అద్దెకి ఇవ్వాలి, అందులో నుంచి నెలకి 10,000 15,000 రావాలి. క్షేమకరమైనది బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మంచి కార్లు మంచి బైకులు వెళ్ళాలి. ఏమంటే ఈ రోజుల్లో బైక్ ఖరీదు ఎంత తెలుసా? 2,50,000 3 లక్షలు బైక్ అండి. ఆ బైక్కి ఏముంటుంది? 2 చక్రాలు ఉంటాయి, మధ్యలో ఒక ఇంజిన్ ఉంటాయి, అంతే. ఆ 50,000కు కొన్నా ఆ బైక్లో ఏముంటుంది? ఏమండి 2 చక్రాలే ఉంది. 2,50,000 కొన్నా 4 చక్రాలు ఉంటాయా? లేదు, 2 చక్రాలే ఉంటుంది, ఒక్క ఇంజిన్ ఉంటుంది. పోలే 2,50,000 అంటే 2 ఇంజిన్ ఉంటుందా? లేదు, ఒక్క ఇంజిన్ ఉంటుంది. ఏది క్షేమకరమైనది ఎవరికి తెలుసు? సుఖంగా బ్రతకాలి, అది క్షేమం. అడిగితే ఏమండి బాగున్నారా? క్షేమంగా ఉన్నానండి అంటారు. బాగున్నారండి? చాలా బాగున్నాను అంటారు. ఏంటిది? ఏం బాగున్నారు? ఏ విషయంలో బాగున్నారు? దేవుడు ఏ విషయం గురించి అడుగుతున్నాడు? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు అంటున్నాడు. ఎవరికి తెలుసు అడుగుతున్నాం. సమాధానం చెప్పలేడంటున్నాడు. 1000 ప్రశ్నల్లో 1కి కూడా మీరు సమాధానం చెప్పలేదంటున్నాడు. అదే ప్రసంగి గ్రంథంలో మరొక మాటని చూడండి. 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. కలగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. చాలా బాగా మాట్లాడతారండి, చాలా విషయాలు మాట్లాడతారు. కానీ ఏది క్షేమకరమైనదో, అసలైన క్షేమకరం ఏదో వారికి తెలియదు. వారి బ్రతుకు చరిత్ర, బ్రతుకు అంటే ఏంటి? ఏది బ్రతుకు? అసలు సిసలైన బ్రతుకు ఏంటి? ఎవరికి తెలియదు అంటున్నాడు. చదవండి. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేదురు? ఏమండి? కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఏమైపోతావు నువ్వన్న సంగతే తెలియక ఏం మాట్లాడుతున్నారు? విస్తారముగా మాట్లాడుతున్నారు. ఏమండి? అవునా కాదా చెప్పాలి? అవునండి. ఏంటి జరగబోతున్నది? ఏం జరగబోతున్నది ఎవరికి తెలుసు? చాలా మంది భవిష్యత్తు చెప్తారు. ఏం భవిష్యత్తు చెప్తారు? 5 రోజుల్లో నేను చెప్తాను భవిష్యత్తు. మీ భవిష్యత్తు చెప్తాను నేను కాదు, ఈ బైబిల్లో ఉన్న మాట, ఆ మాటని నేను మీకు చెప్పబోతున్నాను. భవిష్యత్తు, ఎవరికి తెలియని భవిష్యత్తు. ఏమండి? చాలా మంది భవిష్యత్తు చెప్తారు. నీకు మంచి ఉద్యోగం వస్తుంది అంటారు. ఏమండి? నాకు ఇంకా పెళ్లి కాలేదండి, నేను పెళ్లి కాని ప్రసాద్ అండి, నాకు మంచి భార్య ఎప్పుడు దొరుకుతుందండి అని అడుగుతారు. అప్పుడు ఒక శిలక బయటకు వస్తుంది. బయటకు వచ్చినది ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్న చీటీని అలా ఒకటి ఇలా ఇలా తీసేసి ఒకటిని తీసిస్తుంది. తీసి ఇస్తే అందులో ఏదో ఒక బొమ్మ వస్తుందండి. ఆ బొమ్మ గురించి, ఆ బొమ్మ ఎలా ఉందో దాని గురించి అడుగు చెప్తాడు. నాకు పిల్లలే పుట్టలేదండి, నాకు పిల్లలు పుడతారా చూసి చెప్పండి అంటే ఆడు ఇలా చూస్తాడు. నీకు 7 గీతలు ఉన్నాయి, నీకు 7 కుమారులు ఖచ్చితంగా పుడతారు అని చెప్తాడు. వీడు 50 ఏళ్ళ తర్వాత కూడా వీడికి పిల్లలే పుడతారు. ఏంటి చరిత్ర? ఏంటి మనుషుల గురించి? మనిషికి ఎంత తెలుసు? ఎంతవరకు తెలుసు మనుషులకు? చదవండి, మళ్ళీ ఆ మాట చదవండి. ఎంత చక్కగా మాట. కలుగబోవున్నది, పుట్టావు, పెరిగావు, నీకు ఊగ తెలిసింది, తర్వాత ఏం జరుగుతుంది చెప్తావా?
కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను తెలీదు కానీ అన్ని తెలిసినట్టు ఏం చెప్తారు, మాట్లాడతారు. బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునా, ఏది చనిపోయిన తర్వాత చావు వరకే మనకు తెలుసు, చావు వరకు ఉన్న చరిత్ర మనకు తెలుసు. అది కూడా ఎలాంటి చరిత్ర, ప్రయోజనము లేని చరిత్ర. కానీ చనిపోయిన తరువాత ఆ చరిత్ర ఎవరికి తెలుసు అంటున్నాడు. చూడండి, నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేదురు. అంటే ఏదో ఉంది, నువ్వు పుట్టావు, పుట్టిన తరువాత ఈ లోకంలో, ఈ భూమిలో, ఈ భూగడ్డ మీద బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. ఒక్కరోజు నువ్వు చనిపోవాలి, నేను చనిపోవాలి. ఈ పుట్టిన దగ్గర నుంచి చచ్చినంత వరకు నీ లోకంలో నువ్వు బ్రతుకు చరిత్ర ఏంటి? చనిపోయిన తరువాత ఏమి బ్రతుకు చరిత్ర ఏంటి? ఏమి జరుగును అంటే ఏది జరుగుతుంది అక్కడ, ఏమి జరుగును అంటే ఏదో ఉంది కనుక చెప్తున్నాడు. అక్కడ కూడా ఏదో విషయం ఉందండి, విషయం ఉంది, తెలుసుకోవాలి. ఎవరు తెలియజేతురు, ఎవరు చెప్తారు ఇదంతా కూడా? ఏమండి, ఈ బైబిల్ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో రాయడం మొదలైందండి. క్రీస్తు సగం మొదటి శతాబ్దంలో పరిపూర్ణంగా రాశారండి. ఈ 66 పుస్తకాలను పుస్తక రూపంలో ఈ పేపర్లో ప్రింటింగ్ చేయడానికి ఒక మనిషిని దేవుడు పుట్టించాడు. అతని పేరు జాన్ గూటన్ బర్గ్, ఇంగ్లాండ్ దేశానికి చెందిన అతను. అతను ఏం చేశాడంటే 1600 సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి పుస్తకాలను, విడివిడిగా ఉన్న పుస్తకాలను ఒకచోట సమకూర్చి ఆ పుస్తకాన్ని ప్రింటింగ్ మిషన్ ద్వారా ప్రింట్ చేసాడండి. ఈరోజు మన చేతిలో ఉన్న పుస్తకము ప్రింట్ చేయబడిన పుస్తకం. క్రీస్తు సగం 1500 సంవత్సరాల కాలంలో ప్రింట్ చేయబడినది మన చేతిలో ఉంది. మన చేతికి దేవుడు ఇచ్చాడు. ఒక ఇంట్లో క్రైస్తవ కుటుంబంలో నలుగురు 5 ఉంటే 5 బైబిల్ ఉంటుంది, 4 బైబిల్ ఉంటుంది. ఉన్న వారి బ్రతుకు చరిత్రే తెలియదు. ఉంది, బైబిల్లో ఉందండి. మీరు ఆశ్చర్యపడిపోతారండి మీ చరిత్రని మీరు చూస్తే. ఏమండి, ఎవరు తెలియజేస్తారు అన్నప్పుడు ఏంటి దేవుడు ఇలా అడుగుతున్నాడని మేము చెప్తామనైనా అని ముందుకు వచ్చామండి. పిల్లలు కష్టముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంచుమించి ఈ పట్టణం అంతా, ఈ ఇంచుమించిగా చుట్టూ ఉన్న 4-5 మండలాల్లో కరపత్రికలు పంచామండి. వచ్చిన మీరందరూ ధన్యులు. అంతే, ఇంతమందేనా విజయనగరం పట్టణంలో ఉన్నారు? ఇంతమందేనా మీ బ్రతుకు చరిత్రని తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? మిగిలిన వారు సంగతి ఏంటి? మిగిలిన వారి సంగతి గురించి ఎక్కడ చెప్పాడో? బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేదురు. ఎందుకంటే తెలుసుకోవాలని ఆశపడలేదండి. రేపు ఏ వ్యాపారం చేస్తాం, రేపు ఎలా ఉద్యోగానికి వెళ్తాం, రేపు ఏం చేస్తే మనకు డబ్బు వస్తుంది, ఏం చేస్తే మనకు లాభం కలుగుతుందని ఆలోచిస్తారే తప్ప రేపు ఏమి సంభవిస్తుందో ఎవరు ఆలోచించలేదు. అదే అడుగుతున్నాడు దేవుడు, అదే అడుగుతున్నాడు. చూడండి, మళ్ళీ చదవండి. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఏంటి విషయం, ఏంటి? మరొక మాట చూడండి, అదే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను గారు రాశాడండి. సూర్యుని క్రింద మనిషి ఏం చేస్తున్నాడో చూశాడు, రాశాడు. మనిషి బ్రతుకు చరిత్రని రాశాడండి. చూడండి, 8వ అధ్యాయము 7వ వచనం. సంభవింపబోవునది నరులకు తెలియదు. నా గురించి నాకు తెలుసు అంటే ఒప్పుకో. తెలియదు అంటే దేవుడు చెప్తే నా గురించి నాకు తెలుసు అని ఎలా మనిషి చెప్పగలడు? దేవుడు ఏం చెప్తున్నాడు?
సంభవింపబోమునది నరులకు తెలియదు. అది ఎలా సంభవించును వారికి తెలియజేయువారెవరు? ఎవరు? బైబిల్ రీసెర్చ్ సెంటర్ విజయనగరం వారు. ఏమండి, ఎవరు తెలియజేయాలి? అందుకేనండి ముందుకొచ్చావు. ఈ కార్యక్రమాన్ని 6 రోజులు చేయాలని ఆశపడి తపనతో ఉదయం 10 గంటలకు తరగతులు ప్రారంభించామండి లోపల. సాయంకాలం 4:30కి ముగించామండి. ఉదయం 1 పాఠం, మధ్యాహ్నం 2 పాఠాలు. రేపు అలాగే జరుగుతుంది. ఉదయం 2 పాఠాలు, మధ్యాహ్నం 2 పాఠాలు. అలాగే శనివారం వరకు జరుగుతుంది. శుక్రవారం వరకు ఇక్కడ సాయంకాలం మీటింగ్ జరుగుతుంది. ఎక్స్క్లూసివ్ అనే రాష్ట్రం చూడండి. ఎక్స్క్లూసివ్ జననం మరణం. లోకానికి తెలియని జననం మరణం, లోకానికి తెలియని ఎక్స్క్లూసివ్. టీవీ వాడు వేస్తాడు, టీవీ 9, టీవీ 5, ఐ న్యూస్ అందరు వేస్తాడు. ఏ వేస్తాడు? ఎక్స్క్లూషన్. ఏది వేస్తాడు? ఎక్కడ ఎవడో చచ్చిపోతే వెంటనే అది వీడియో తీసి ఇది వేస్తే అది ఎక్స్క్లూసివ్ అంటాడు. అది కాదు ఎక్స్క్లూసివ్. నీ గురించి నీకే తెలియని విషయాన్ని చెప్పడమే ఎక్స్క్లూసివ్ అండి. మీకే తెలియని విషయాన్ని, మీ గురించి మీ చరిత్రని చెప్పడమే ఎక్స్క్లూసివ్. అందుకే రాశాం ఎక్స్క్లూసివ్. ఏంటి ఎక్స్క్లూసివ్? పుట్టావు, బ్రతుకుతున్నావు, చచ్చిపోతావు. ఏమడుగుతున్నాడు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు అంటున్నాడంటే ఏది? మన చరిత్ర ఎంతకాల చరిత్ర ఇది? ఎంతకాల చరిత్ర ఇది? ఎంత పొడవుది, ఎంత వెడల్పుది? ఏంటిది? సంగతులు ఏంటి? ఏమండి, మానవునికి, మనుషులకు తెలియని విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఏమండి, ఈరోజు చాలా ఆలస్యమైందండి. కానీ రేపు మాత్రం త్వరగా ప్రారంభించుకొని ఎక్కువసేపు మీకు మహాజ్ఞానాన్ని బోధిస్తామండి. మీ చరిత్ర. ఎందుకంటే 5 రోజులు అనేది చాలా తక్కువ అండి. మన గురించి తెలుసుకోవడానికి కేవలం 5 రోజులేనా? ఎవరైనా అడిగారా? 5 రోజులు కాదండి, ఒక 50 రోజులు చెప్పండి అని ఎవరైనా వస్తారనుకున్నాను. కానీ ఎవరో రాలేదు. ఎందుకంటే 50 రోజుల్లో కూడా పూర్తిగా మనం తెలుసుకోలేమండి. అంత పెద్ద చరిత్ర అండి మనది. మనకి ఎవరు అనుకుంటారు మీరు? ఏమండి, చాలా పెద్ద చరిత్ర అండి మనకు ఉంది. మీరు అందరూ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, పుట్టినరోజు, అంతే కదండి? ఏమండి, పుట్టినరోజు. నేను 9వ తారీఖు మే నెల 1973లో పుట్టానండి. రాత్రి 1 గంటకు పుట్టాను. అక్కడ ప్రారంభమా నా చరిత్ర అని నేను అడుగుతూ మీరేం చెప్తారు? అవునంటారు. ఏమండి, బాగా ఆలకించాలి. మీ చరిత్ర ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరేం చెప్తారు? నా అమ్మ నన్ను కనిందండి. నేను బయటకు, నా అమ్మ గర్భంలో కడుపులో నుండి బయటకు రాకముందు నేను అమ్మ కడుపులో ఉన్నానండి, 9 నెలలు ఉన్నానండి అంటారు. 9 నెలలు గర్భంలో ఉండి బయటకు వచ్చిన టైంని ఏమండి 11 గంటలకు పుట్టి ఉంటే నేను ఏ తారీఖులో పుట్టేవాడు? 8వ తారీఖులో పుట్టేవాడు. నేను 1 గంటకు పుట్టాను కనుక రాత్రి అర్ధరాత్రి నేను 9వ తారీఖు పుట్టినవాడు అయిపోయాను. అంటే నా బ్రతుకు చరిత్ర మే నెల 9వ తారీఖు 1973 అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమైందా? లేదు. నేను చెప్తున్నానా? దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది. నేను ఎప్పుడు పుట్టాను? నా పుట్టుక రహస్యమేటి?
నా పుట్టుక చరిత్రలేంటి, నేను ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను, తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన ఆ టైము, ఆ తారీఖు, ఆ సంవత్సరాలు, ఆ నెల మన చరిత్ర ప్రారంభము అవ్వలేదు. దానికి ముందే స్టార్ట్ అయింది మన చరిత్ర. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, ఎవరి వలన స్టార్ట్ అయింది, ఒక్కసారి చూపిస్తానండి నేను. చూడండి ఒకసారి. మీ చేతిలో ఉన్న బైబిల్లో కొత్త నిబంధనల్లో అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల్లో మొదటి అధ్యాయాన్ని తీయండి. మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనలను అంటే ఏమండి, ఎఫెసీయులకు రాశాడండి పౌలు గారు. ఎఫెసీయులతో చెబుతున్నాడు, అంతే కదండి. ఎఫెసీయులతో ఏం చెప్తున్నాడు? మనలను ముందుగా. ఓకే, ఇప్పుడు ఈ పత్రిక ఉన్న ఈ పుస్తకము ఎవరెవరి చేతిలో ఉంది? ఎవరెవరి చేతిలో ఉంది? మనందరి చేతిలో ఉంది. ఇప్పుడు ఈ మాటని నేను చదువుతున్నది ఎవరి కోసము? ఎఫెసీయుల కోసమా? కాదు, మీ అందరి కోసం, మన అందరి కోసం, అంతే కదండి. ఇప్పుడు చదవండి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట మనము అంటే మళ్ళీ మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఆయన సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు క్రీస్తులో మళ్ళీ మనలను, ఎవరు? మనందరినీ ఏర్పరచుకొనేను. అంటే మన చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పుడా? కాదు. తల్లి ఎప్పుడు వచ్చింది? ఏమండి? మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే భూమి పుట్టక ముందు, సూర్య చంద్ర నక్షత్రాలు పుట్టక ముందు, ఈ సృష్టి అంతా పుట్టక ముందు ఏముంది? ఏమీ లేదు. జగత్తు పునాది వేయబడక మునుపే ఎవరు పుట్టారు? ఏమా? మనం పుట్టాం. మన పుట్టుక చరిత్ర, మన చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది? పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడు మనలను కన్నాడు పరలోకంలో. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. శాస్త్రవేత్తలు సృష్టి పుట్టి ఈనాటికి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పారు. ఎంతకాలం అండి? సృష్టి పుట్టి
భూమికి పునాది వేసిన తర్వాత, పునాది వేసినప్పుడు నుండి ఈనాటికి 1500 కోట్ల సంవత్సరాల కాలమైందని చెప్పారు. అయితే భూమి పుట్టక ముందు ఎంత కాలానికి ముందు మనం పుట్టాం ఎవరికి తెలుసు? ఆ కాలాన్ని మనం ఎలా లెక్కిస్తాం? ఇప్పుడు ఒక దినం అన్నప్పుడు 24 గంటలు, 24 గంటలు అన్నప్పుడు మనం ఒక రోజు అంటున్నాము. కానీ ఈ 24 గంటలు అన్నది భూమి పుట్టిన తరువాత, సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టిన తరువాత జరుగుతున్నది ఉన్న లెక్క. మరి అవి అన్ని పుట్టక ముందు, కలిగింపబడడానికి ముందు, పునాది వేయబడక ముందు ఎలా లెక్కిస్తాం? దేవుడు 6 దినాలలో సృష్టిని చేశాడు. 6 దినాలని చాలా సింపుల్గా చెప్తున్నాము. 24 గంటలు అని అనుకొని ఈరోజు క్రైస్తవులు 6 దినాలు అంటున్నారు. కానీ శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారండి. ఏ మాట అంటే, దేవుడు ఈ సృష్టి అంతటిని కలిగించడానికి పట్టే కాలం 1800 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పారు శాస్త్రవేత్తలు. 1800 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పారు. భూమి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పారు. అంటే దేవుడు ఈ సృష్టిని కలిగించడానికి ఎంత కాలం పట్టింది? 1800 కోట్ల సంవత్సరాలు అన్నప్పుడు 24 గంటలు లెక్కేస్తామని చెప్పండి. 6 దినాలు అన్నప్పుడు దానికి ముందు ఎంత కాలం మనం దేవుళ్ళో ఉన్నాం? ఎంత కాలానికి ముందు పరలోకంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎవరికి తెలుసు? అది శాస్త్రవేత్తలకు కూడా తెలియదండి. మన చరిత్ర అక్కడ ప్రారంభమైంది. పరలోకంలో దేవునిలో ప్రారంభమైంది. తల్లి కడుపులో కాదు, దేవునిలో ప్రారంభమైంది. దేవుడిగా ప్రారంభమయ్యాం. ఈరోజు మనుషులుగా ఈ భూమి మీదకి వచ్చాం. ఏమండి ప్రియమైన దేవుని వారులారా, చాలా మందికి ఈ విషయాలు తెలియవండి. తెలుసుకోవాలి. అందుకే అడుగుతున్నాడు, నువ్వు ఎలా పుట్టావో నీకు తెలుసా? నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలుసా? ఎలా బ్రతుకుతున్నావో నీకు తెలుసా? ఎలా చావాలో నీకు తెలుసా? చచ్చిన తరువాత ఏం జరుగుతుందో నీకు తెలుసా? అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా అంటున్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. ఏ మానవునికి తెలియని చరిత్రలండి ఇది. రాజుల చరిత్రలు కావు, దేశాల చరిత్రలు కాదు. మీ చరిత్ర, నా చరిత్ర. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఈ బైబిల్ గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని, ఈ టెక్స్ట్ బుక్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. దేవుని సంకల్పం అండి అది. దేవుని సంకల్పం. జాన్ హూటన్బర్గ్ పుట్టడం ఏంటి? ఆయన క్రైస్తవుడుగా పుట్టడం ఏంటి? క్రైస్తవుడుగా పుట్టాడు కనుక అతను ఈ బైబిల్ని ప్రింట్ చేశాడు. లేదంటే వేరొకరు ప్రింటింగ్ మిషన్ని కనుగొని ఉంటే బైబిల్ని ప్రింట్ చేస్తారా? వారుకున్న పుస్తకాన్ని ప్రింట్ చేశారు తప్ప బైబిల్ని ప్రింట్ చేయరు. కానీ దేవుని సంకల్పం అది. 1600 సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి ఒక పుస్తకాన్ని చరిత్రకారులు దాచారు, భద్రపరిచారు. ఆ పుస్తకాలన్నిటినీ ఒకచోట సమకూర్చి జాన్ హూటన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ని కనుగొన్న తరువాత బైబిల్గా ముద్రించి ఆ రోజులు బ్రిటిష్ పరిపాలించారండి ప్రపంచ దేశాన్ని. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అప్పుడు పరిపాలించిన వారు ఈ బైబిల్ని ప్రపంచ వ్యాప్తం చేశారు. అప్పుడే మన దేశానికి కూడా బైబిల్ వచ్చింది. మనం పుట్టాం, ఎక్కడి నుంచి పుట్టాం, ఎలా పుట్టామన్న విషయాలను ఇందులో దాచాడు, ఇందులో పొందుపరిచాడు. ఒక మాట
మీరు చదివితే ఈరోజు మనం ముగించుకుందాం. రేపు త్వరగా మీరు రావాలి. ఎక్కువ మాటలు మనం మాట్లాడుకుందాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం చదవాలి. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఎవరు? దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒక్క మనిషి నుండి మన చరిత్ర ఒక్క మనిషిలో ప్రారంభమైంది. ఈ భూగడ్డ మీద, ఈ భూమి మీద మన చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలో దేవునిలో ప్రారంభమైన మన చరిత్ర ఈ భూమిలో ఒక్క మనిషి నుండి ప్రారంభమైంది. దేవునిలో ప్రారంభమైన మన చరిత్ర, పరలోకంలో ప్రారంభమైన చరిత్ర, ఈ సృష్టి పుట్టడానికి ముందు కోటాన కోట్ల సంవత్సరాల కాలానికి ముందు పుట్టినటువంటి మన చరిత్ర ఈ భూమి మీద శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా 1500 సంవత్సరాల కాలానికి ముందు, కోట్ల సంవత్సరాల కాలానికి ముందు ప్రారంభమైంది. అది భూమి మీద ప్రారంభమైన మన చరిత్ర చాలా గొప్ప విషయాలు చాలా ఉన్నాయండి. పరలోకంలో ప్రారంభమైన మన చరిత్ర, అక్కడి నుంచి భూమికి వచ్చాం. భూమికి ఎలా వచ్చామంటే ఒక్కని నుండి ఈరోజు మన అందరం వచ్చామని బైబిల్ చెప్తుంది. ఆ ఒక్కడు ఎవరు? ఆ ఒక్కడిని దేవుడు ఎలా కలిగించాడో, ఎలా సృష్టించాడో, ఎలా కన్నాడో, ఆ ఒకని నుండి మనం ఎలా ఈరోజు ఈ భూమిలో బ్రతుకుతున్నామో, ఈ బ్రతుకు చరిత్రని మీరు రేపు ఇంకా ఎక్కువగా మనం నేర్చుకుందాం. సమయం ఎక్కువైపోయింది కనుక తప్పకుండా అందరూ రండి. ఇంకా అనేకులను మీరు తీసుకుని రండి. మీ ఇరుగు పొరుగు వారును, మీ బంధువులను, మీ స్నేహితులను అందరినీ తీసుకొచ్చి ఈ చరిత్రని వినిపించే భాగ్యాన్ని మీరు పొందండి. మీరు పొందాలని చెప్పి ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక కన్న తండ్రి, దేవ మీ నామానికి వందనాలైన స్తోత్రాలు తండ్రి. దేవ ఈ దినాన్ని మాకు ప్రసాదించి తండ్రి, ఈ దినములో మీ పిల్లలైన మా చరిత్ర గురించి తెలుసుకోవడానికి మాకిచ్చిన ఈ అవగాహన గురించి మీకు వందనమైనా. నేను వచ్చి విన్న ప్రతి పిల్లలను ఆశీర్వదించండి, దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ కార్యక్రమం జరగడానికి ఎంతోమంది పిల్లలనైనా మీ బిడ్డలు కష్టపడి పనిచేశారు, ఇప్పటికీ కూడా పనిచేస్తున్నారు. ఈ 6 దినాలు కూడా పనిచేయడానికి సిద్ధపడి ఉన్న పిల్లలు అందరినీ మీరు ఆశీర్వదించండి. వారికి మంచి ఆశీర్వాదాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి. మీ పనిని ఎక్కువగా చేయడానికి మీరు దయ చూపించండి, ఆశీర్వదించండి. పిల్లలందరినీ మీ చేతులు అప్పగిస్తున్నాను. ఏ ఆటంకము లేకుండా నేను ఈ కార్యక్రమం జరిగించి నేను విజయవంతం చేసినందుకు మీకు వందనములైనా. మీరు తోడుగా ఉండి నడిపించండి. రేపటి దినం నేను ఇంకా అనేకమైన మాటలు మాట్లాడుతుండగా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. ఉదయకాలంలో జరుగుతున్న తండ్రి తరగతుల్లో కూడా మాకు తోడుగా ఉండి నడిపించమని, సమస్తమును మీకు అప్పగించుకొని సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుస్వామి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మన అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమె. అందరికీ వందనములు.